యాక్షన్. చికెన్ అంటే లొట్టలేసుకుని తినేవారికి ఓ బ్యాడ్ న్యూస్. మనం తినే 300 చికెన్లో 200 చికెన్ ఈకోలియా బ్యాక్టీరియా సోకిందేనని తాజా పరిశోధనలు తేల్చాయి. షాపుల నుంచి తెచ్చిన చికెన్లో ఉండే ఈకోలియా బ్యాక్టీరియా వల్ల స్టమక్ అప్సెట్ అవ్వడం, డయేరియా, వాంతులు లాంటి ఉదర సంబంధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. ఒక్కోసారి ఈ సూపర్ బగ్ వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందట. ఈకోలి బగ్ పై ఇంగ్లాండ్ మార్కెట్లో జరిపిన సర్వేలో ఏటా 5,000కు పైగా మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఇంగ్లాండ్లో అమ్మే 300 చికెన్లో 200 ఈకోలి సూపర్ బగ్ సోకిందేనని అంటున్నారు ఎక్స్పర్ట్లు. సూపర్ మార్కెట్లలో అమ్మే చికెన్లో అధిక శాతం ఈకోలి బగ్ సోకిందేనని చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ సైంటిస్టుల పేరున్న మార్కెట్ల నుంచి తెచ్చిన చికెన్ పై జరిపిన పరిశోధనలో అధిక మొత్తంలో కలుషితమని తేలింది. ఈ పరిశోధన ఒక్కటే కాదు, డిపార్ట్మెంట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ అండ్ రూరల్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇంగ్లాండ్ తదితర ప్రభుత్వ శాఖలు కూడా ఇంగ్లాండ్లో దొరికే చికెన్లో అధిక శాతం చికెన్ ఈకోలి బగ్ కలిగిందేనని తేల్చారు. ముందు అతిగా ఈకోలి బ్యాక్టీరియా సోకిన చికెన్ తింటే భారీ మూల్యం చెల్లించాల్సిందేనంటున్నాయి పరిశోధనలు. అదేవిధంగా అతిగా యాంటీబయాటిక్స్ వాడకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. ఇకపోతే కోళ్లలోని ఈకోలి బగ్ ఎందుకు వృద్ధి చెందుతుందంటే పౌల్ట్రీ రంగంలోనే అతిగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని, అందుకే పౌల్ట్రీ చికెన్ లోనే ఈకోలి బ్యాక్టీరియా అధికంగా చేరుతుంది. దీని నుంచి బయటపడాలంటే చికెన్ స్టోర్స్ కు చేరుకునే ముందే దానిలో బ్యాక్టీరియా లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే సూపర్ బగ్ లేని నిక్కార్సైన చికెన్ తినే అవకాశం కలుగుతుందని సలహా ఇస్తున్నారు సైంటిస్టులు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.